గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భూచోళ్ల పని పట్టాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వైకాపా ముఠాల భూదాహానికి బలైపోయిన పేదలు, రికార్డులు మార్చి తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి, సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం చంద్రబాబు గారికి దిశానిర్దేశం చేస్తుంది ఈనాడు. వైకాపా పాలనలో మద్యం, ఇసుక, కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కడప జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్ని చోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నా, న్యాయం చేయండి అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగిన బాధితులను ఎవరు పట్టించుకోలేదు. చివరికి భూములు వదులుకోవాలంటూ వైకాపా ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ప్రధానమైంది. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారంటూ విశాఖలో ఒక దంద అమర్నాథ్ అండదండలతో జరిగింది అన్నటువంటిది. అట్లాగే ఒంగోలులో నకిలీ పత్రాలు సృష్టించి వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్ని ఎకరాలతో ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, రాజంపేట అన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా కరెక్ట్ పాయింట్. ఇది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజాలు తెలియాలి. ఎవడు కబ్జా చేశాడు, ఏంటి, అది కబ్జానా లేకపోతే లిటిగేషనా, ల్యాండా అన్నటువంటి తేలాలి. వార్తల పరంగా వచ్చేటటువంటి అంశాలలోని వాస్తవాలు బయటపడ్డప్పుడే ఏది అన్నటువంటిది స్పష్టత వస్తుంది. నిజమైనటువంటి బాధితులకు ఆ భూములు తిరిగి ఇవ్వబడాలి. అదే సందర్భంలో అన్యాయం చేసిన దుర్మార్గులని శిక్షించి తీరాలి ఖచ్చితంగా. లేకపోతే నేడు కేబినెట్ భేటీ, సూపర్ 6 పథకాల అమలుపై చర్చ, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలో సచివాలయంలో సోమవారం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేశారు. శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000 పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన మీద చంద్రబాబు 5 సంతకాలు చేశారు. సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించనున్నట్టు తెలిసింది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యాంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐన్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ ప్యాలెస్లు కనిపించలేదా అంటూ వైకాపా సేవలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేకుండా ఆ పార్టీ భవనాల నిర్మాణంపై అవ్యాజ ప్రేమ, అనేక చోట్ల నోటీసులు ఇచ్చే ప్రయత్నము చేయలేదంటూ సామాన్యుడు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే నగరపాలక, పురపాలక సంస్థలను పట్టణ ప్రణాళిక విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు వెంటనే వాలిపోతారు. అనుమతులు తీసుకోకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ నానా గొడవ చేస్తారు. కట్టడాన్ని కూలదోస్తామంటారు. ఇలా తమ విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే పట్టణ ప్రణాళిక అధికారులకు అనుమతుల విషయంలో మాత్రం వైసీపీ కార్యాలయాలు పట్టలేదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీల జోలికి పోరాళ్ళు, సామాన్య జనం జోలికే వస్తారు. ఇది వాస్తవం. అలాగే అనుమతుల విషయంలోనూ అంతే ఉంటుంది. కాకపోతే వార్తల్లో మనం అదే కోణంలో ఉంటుంది. లేకపోతే అమెరికాలో కాల్పులు, బాపట్ల జిల్లా యువకుడు మృతి, సూపర్ మార్కెట్లో ఉండగా ఘాతుకం. అమెరికాలో దొండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలికి చెందినటువంటి దాసరి శ్రీనివాసరావు, ధనలక్ష్మిల కుమారుడు గోపికృష్ణ బీటెక్ చదివిన ఆయన ఉద్యోగ నిమిత్తం 8 నెలల క్రితం అమెరికా వెళ్లారు. టెక్సాస్ రాష్ట్రం డాలస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం గోపికృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దొండగుడు తుపాకీతో అతడి మీద కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపికృష్ణ మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ప్రవల్లిక, ఏడాది కుమారుడు రిషిత్ ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కొత్త లోక్సభ కొలువు తీరుతున్న వేళ అంటూ 140 కోట్ల మంది భారతీయుల ప్రతిరూపంగా వారి ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ 18వ లోక్సభ నేడు కొలువు తీరనుంది. 1952 నుంచి నేటి దాకా ప్రతి లోక్సభ ఎన్నిక వైవిధ్యమే. మనది ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని, పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని నిరూపిస్తూ వస్తున్నారు భారతీయులు. నెహ్రూను 3 సార్లు ఆదరించిన, ఆమోదించిన ఇందిరనే అట్టడుక్కి నెట్టేసిన, ఆకాశానికి ఎత్తిన రాజీవ్ను 5 ఏళ్లలోనే విపక్షంలో కూర్చోబెట్టిన, సంకీర్ణాలను భరించిన, మోడీని 10 ఏళ్లు మెచ్చి 3వసారి సంకీర్ణంలో బిగించిన ప్రతి లోక్సభ సగటు భారతీయ ఓటర్ పరిణతికి ప్రతీక. 18వ లోక్సభలో కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ స్టోరీని హైలైట్ చేస్తుంది. లేకపోతే రాజధానిపై కక్షతో రింగ్ రోడ్డును తొక్కేశారు. అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వేది అదే పరిస్థితి. ఈ రెండింటికి అన్యాయం చేసిన జగన్ ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చాలని ప్రతిపాదన, అది కూడా ముందడుగు పడలేదు. అనంత అమరావతి రోడ్డుని కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధిని కాంక్షించాలి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్ వంటి అహంకారి
నిరంకుశ వైఖరితో ఉండే వ్యక్తి సీఎం అయితే రాష్ట్రాల అభివృద్ధిని ఎలా నాశనం చేస్తారు, అంతకుముందు మంజూరైన కీలక ప్రాజెక్టులు ఎలా తొంగలో దొక్కేస్తారని గత 5 ఏళ్లలో నిరూపించి చూపించారు. 2014-19 మధ్య చంద్రబాబు రాజధాని అమరావతి చుట్టూ 18,000 కోట్ల అంచనా వ్యయంతో 185 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుని, అనంతపురం నుంచి అమరావతికి 393 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను 20,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ద్వారా మంజూరు చేయించారు. అవి పట్టాలెక్కాల్సిన సమయంలో జగన్ సీఎం అయ్యారు. వెంటనే రాజధాని అమరావతిపై ఉన్న కక్షతో ఓఆర్ఆర్కి ఊరేశారు. దానికి బదులు కేవలం 40 కిలోమీటర్ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు చాలని ప్రతిపాదించారు. అదైనా నిర్మాణం అయిందంటే అది లేదు. ఇప్పటివరకు మంజూరే కాలేదు. జాతీయ రహదారి నెంబర్ కూడా కేటాయించిన అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేని తెరమరుగు చేసి దానికి బదులు తన సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లేలా కోడూరు నుంచి మేదరమెట్ల వరకు ఎక్స్ప్రెస్ వేని మంజూరు చేయించుకుని పక్షపాతం చూపారు. ఇటువంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్ఆర్కి, అనంత అమరావతి ఎక్స్ప్రెస్కి తక్షణం ఊపిరిపోయాలి. వెంటనే ఇవి మొదలైతే 2-3 ఏళ్లలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేస్తే చాలా మంచి పాయింట్. అది పూర్తి చేయాలని కూడా కోరుకుందాం. గతంలోనే మనం చాలాసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అప్పుడు పూర్తి చేస్తుంటే అది నితిన్ గడ్కరీ కట్టిచ్చేస్తానన్నాడు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు. అప్పుడు మనం మొత్తం మీరు డబ్బులు ఇచ్చేసేయండి మాకు అని అడిగాం. అంతే తప్పించి కన్స్ట్రక్షన్ మీరు చేయడానికి వీల్లేదని. అది చివరిలో విభేదాలు వచ్చినటువంటి సందర్భంలో జరగటం, ఆ ప్రతిపాదన కూడా ఎండింగ్లో వచ్చిందనమాట. దాంతో ఆగిపోయింది. ఇప్పుడన్నా సక్రమంగా నిర్మించగలిగితే బాగుంటుంది, ప్రజలందరికీ హ్యాపీగా ఉంటుంది. ఇకపోతే సభా సమయం నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు. స్పీకర్గా మరోసారి ఓం బిర్లా. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో ఘట్టం ప్రారంభం కాబోతుంది. 18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి మొదలు కాబోతున్నాయి. జూలై 3 వరకు కొనసాగే సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, నూతన స్పీకర్ ఎంపిక, ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం, తర్వాత ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ వంటి ఉంటాయి. గత 2 పర్యాయాలు సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ముందుకు సాగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా రాజకీయ వాతావరణాన్ని బట్టి ఓం బిర్లాని మరోసారి కొనసాగించే సూచనలు కనిపిస్తాయి. ఈ పదవి కోసం వేరువేరు పేర్లు వినిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆయన కొనసాగింపుగా మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు బిర్లాకు సంకేతం కూడా అందినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే బలరాం జాఖర్ తర్వాత వరుసగా 2వ లోక్సభ స్పీకర్గా వ్యవహరించినట్టు ఓం బిర్లా రికార్డులకు ఎక్కుతారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఉపసభాపతి పీఠంతో స్పీకర్ ఎన్నికకు లంకె అంటూ ప్రస్తుత లోక్సభ ఎన్డీఏకి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో కాంగ్రెస్ బలం 99. ప్రస్తుతం ఇరుపక్షాలకు ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి అధికార పక్షం స్పీకర్ స్థానాన్ని తీసుకుంటూ ఉపసభాపతి పదవి తమకు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్ స్థానానికి తమ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపుతామని హెచ్చరిస్తున్నాయి. దీనికి ఎన్డీఏ సమ్మతించకపోతే సభాధ్యక్ష స్థానానికి ఎన్నిక అనివార్యమయ్యే అవకాశం ఉంటుంది. సోమవారం లోక్సభ ప్రారంభమైన వెంటనే సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రమాణం చేస్తారు. ప్రధానమంత్రితో ఇది మొదలవుతుంది. మెహతా ఎంపికపై విపక్షాల అభ్యంతర నేపథ్యంలో సభలో రగడకి ఆస్కారం ఉంది. ప్రొటెం స్పీకర్కి సహకరించే ప్యానెల్లో ఉండేందుకు విపక్షంలోని 3 విముఖత వ్యక్తపరిచే నేపథ్యంలో వారిలో ఒకరైన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం భేటీ అయ్యారు. కూటమి నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని ప్యానెల్లో చేరలేనని సుదీప్ తేల్చి చెప్పారు. విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ సముదాయంలోని పాత భవనం 2వ ప్రవేశ మార్గం వద్ద కలుసుకుని అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వెళ్ళనున్నారు. ఇటీవల వరకు మహాత్మా గాంధీ విగ్రహం ఎక్కడ ఉండేదో అక్కడ తొలుతూ వాళ్ళంతా కలిసి రాజ్యాంగ ప్రతుల్ని చేతన పట్టుకుని నడుచుకుంటూ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారని విపక్ష నేత ఒకరు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించే విషయంలో ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పచ్చ సౌదాలు అంటూ వాగు పోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్, అనుమతి లేకుండా 8 అంతస్తుల విలాస భవనం, ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యాలయం అదే. దీనిపై కోర్టులో కొనసాగుతున్న విచారణ. రాష్ట్ర వ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు, జీవోలని బాబు హయాంలోనే ఏకంగా ఉండవల్లిలోని అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం, విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థలాన్ని లాక్కుని టీడీపీ ఆఫీస్ ఏర్పాటు, విశాఖలో దశపల్లా కొండను తొలిచి కార్యాలయాన్ని కట్టేసిన టీడీపీ, కాకినాడలో జడ్పీ భవనాన్ని స్వాధీనం చేసుకుని టీడీపీ ఆఫీస్ నిర్మాణం, శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూములు ఎన్టీఆర్ భవన్, తమకు అనుకూలంగా గతంలోనే పార్టీలకు భూములు కేటాయింపు విధానం తెచ్చిన చంద్రబాబు, వాటి ఆధారంగానే కేటాయింపులు, పక్కనున్న పేదల స్థలాలు సైతం కబ్జా, తన నిర్వాకాలను కప్పిపుచ్చి వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై తప్పుడు ప్రచారాలు అంటూ ఏదైతే వైసీపీ కార్యాలయాలు ప్యాలెస్లు అంటున్నప్పుడు వీళ్ళు ఇటుపక్క నుంచి ఫోటోని హైలైట్ చేసుకొచ్చారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది, వాళ్ళు ప్యాలెస్లు అంటే వీళ్ళు సౌదాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఇద్దరు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములే తీసుకుంటారు. కాకపోతే వాళ్ళు తప్పని వీళ్ళు, వీళ్ళ తప్పని వాళ్ళు పత్రికలు రాస్తుంటే తప్పించి తప్పైతే ఇద్దరిది తప్పని అనాలి. ఎందుకంటే జనసేన సొంత డబ్బులతో కట్టించుకుంది, అలాగే బీజేపీ సొంత డబ్బులతోనూ కొనుక్కుంది, కట్టించుకుంది. ఈ ప్రధాన ప్రతిపక్షాలు 2 కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు చేసుకొస్తున్నాయి. కాకపోతే ఇద్దరు కూడా నీతులు చెప్తూ ఉండటం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రం. ఇద్దరు పత్రికలు కూడా మిగతా వాళ్ళని ఆదర్శంగా తీసుకోమని చెప్పడం కాకుండా వీళ్ళ తప్పని వాళ్ళు, వాళ్ళ తప్పని వీళ్ళు రాసుకొస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే బాబు తెచ్చిన ఆనవాయితీనే
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పార్టీలకు భూముల కేటాయింపులు జీవోలు ఇచ్చిన చంద్రబాబు సర్కారు ఆ ప్రకారమే దరఖాస్తు అన్ని అనుమతులతో మా కార్యాలయాల నిర్మాణం మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయానికి 33 ఏళ్ల బదులు 99 ఏళ్ల లీజుకి ఇవ్వడం నిజం కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్న ఆరోపణలో నిజం లేదని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు ఆద్యుడు సీఎం చంద్రబాబేనని ఆ మేరకు జీవోలు ఇచ్చింది ఆయన ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అదే విధానాన్ని తర్వాత ప్రభుత్వం కొనసాగించడం తప్పే ఉందని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిరంజీవిని కలిసిన బండి సంజయ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని చాలావతో సత్కరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగానే కలిశానంటూ బండి సంజయ్ స్టేట్మెంట్. సినీ హీరో చిరంజీవిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుసుకున్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసంలో ఆయన కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ని చిరంజీవి సాధారణంగా ఆహ్వానించి చాలావతో సన్మానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది గుడి కూల్చిన టీడీపీ నేత అంటూ 2 అడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తం కూల్చేసిన టీడీపీ నేత. శ్రీకాళహస్తిలో గంగమ్మ గుడి నేలమట్టం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పట్టణంలోని కుందేటివారి వీధిలో ఎస్టీ కాలనీలో నిర్మాణంలోని గంగమ్మ గుడిని శనివారం రాత్రి తెలుగుదేశం నేత వెంకటేష్ శెట్టి కూల్చేశారు. ఆలయం 2 అడుగులు తన స్థలంలోకి వచ్చిందని ఆలయం మొత్తాన్ని జేసీబీతో కూల్చేయడమే కాక అడ్డుకున్న కాలనీవాసులను బెదిరించారు. కాలనీలో నివసిస్తున్న యానాదులు పాత గంగమ్మ గుడిని తొలగించి 4 నెలల కిందట 6 అడుగుల స్థలంలో కొత్త ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ కాలనీకి ఆనుకుని వ్యాపారాన్ని టీడీపీ నేత వెంకటేష్ శెట్టి స్థలం ఉంది. ఆ స్థలంలో గుడి కడితే తన స్థలాన్ని ఎవరో కొనరని, అందువల్ల గుడి కట్టవద్దని అతడు ఆ కాలనీవాసులతో గొడవ పడేవారు. శనివారం మండల సర్వేయర్ హరి సర్వే చేసి కడుపుతున్న ఆలయం వ్యాపార స్థలంలో 2 అడుగుల మేర ఉందని మార్క్ చేశారు. ఆ 2 అడుగుల స్థలానికి డబ్బు ఇస్తామని, లేదంటే సమయం ఇస్తే ఆ మేర ఆలయం తొలగిస్తామని కాలనీవాసులు వెంకటేష్ శెట్టికి మండల సర్వేయర్కి చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వెంకటేష్ శెట్టి జేసీబీలతో నిర్మాణంలో ఉన్న గంగమ్మ ఆలయాన్ని కూల్చేశారు. అడ్డుకున్న కాలనీవాసులతో మీ నివాసాలు కూడా కూల్చేస్తానని బెదిరించారు. దాతల సాయంతో గుడి నిర్మించుకుంటున్నామని, ఇప్పటికే 2.5 లక్షలు ఖర్చు అయిందని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని కూల్చేసిన వెంకటేష్ శెట్టి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయమై సర్వేయర్ భూమిని హరిని అడగ్గా వెంకటేష్ స్థలంలో 2 అడుగుల మేర ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఈ విషయమై చర్చించుకుని సామరస్యంగా సర్దుకునే వెసులుబాటు ఉన్న గుడి మొత్తాన్ని కూల్చేయడం సమంజసం కాదని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వైసీపీ ఉరఫ్ రాంకీ అంటూ పార్టీ ఆఫీసుల వెనక జగన్మాయ మున్సిపల్ నివేదిక సాక్షిగా వెల్లడైన నిజం. అత్యధిక నిర్మాణాలు చేపట్టింది రాంకీనే. తవ్వే కొద్ది అక్రమాలు వెలువలోకి, రికార్డుల్లో లేని కాంట్రాక్ట్ ఒప్పందాలు, లెక్కల్లో చూపని వేయని వివరాలు. అయినా ఆ సంస్థ ఫ్రీగా ఎందుకు కడుతున్నట్టు, తెర వెనక భారీ క్విట్ ప్రోకో ఆరోపణలు, జగన్ ప్రభుత్వంలో మేళ్లు పొందిన కంపెనీలు, సొంత డబ్బుతో రాంకీ ద్వారా నిర్మాణాలు, అనుమతులు లేకుండానే మహళ్ల నిర్మాణం, 900 కోట్ల భూములు కారు చౌకగా లీజుకు అన్నటువంటిది, నలుచెరగల భారీ ప్యాలెస్లు కొల్లగొట్టి కట్టేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే అటు తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం కట్టుకుంది అన్నీ, ఇవి ప్యాలెస్ లాగా కట్టారు. వాళ్ళు మరి ఏమన్నా గుడిసెల్లాగా కడతారా? వాళ్ళు భవనాలే కట్టింది. వాటికి పేరు పెట్టడం మనం ప్యాలెస్ అని పెట్టాం, వాళ్ళని సౌదాలు అని పెట్టారు వీళ్ళు, అంతే. అది కూడా ఇప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి వాళ్ళు పెట్టుకొస్తున్నారు. ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు వైసీపీ ఏం ప్రొజెక్ట్ చేసింది, లింగమనేని కట్టించారు, లేకపోతే కనుక సోమా బిల్డర్స్ కట్టించారు అని ఆరోపించింది. అంటే అప్పట్లో సెక్రటేరియట్ కట్టినటువంటి వాళ్ళు అదంతా కట్టించారు అన్నటువంటిది. అదే కదా అప్పుడు క్విట్ ప్రోకో ఆరోపణ. ఇప్పుడు వీళ్ళు అంటే ఓవరాల్గా ఇద్దరూ కూడా కాంట్రాక్టర్ల ద్వారానే పని చేయించుకుంటారు, ప్రభుత్వ పనులు ఇచ్చి అది చేయించుకుంటారు. ఇద్దరి పత్రికల వార్తలు చూస్తే అర్థమయ్యేది. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు వైసీపీది తప్పంటారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం తప్పంటారు. ఇద్దరిది తప్పని ఏ పత్రిక అందో, లేదా ఇద్దరిది కరెక్ట్ అని చెప్పి ఏ పత్రిక అందో, అది ఇక్కడ స్పెషల్. లేకపోతే పుష్పక్ హ్యాట్రిక్ అంటూ పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్, ఎల్ఈఎక్స్ సిరీస్లో ఇస్రో 3వ విజయం, సురక్షితంగా ల్యాండ్ అయిన ఆర్ఎల్వి అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో ముందడుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్ రాసి ఇచ్చారు, బాబు ఏం చేస్తారు, అస్మదీయులకు ఐడియల్ ప్రాజెక్టులు సహా 1000 ఎకరాల కేటాయింపు, రాష్ట్ర వనరుల ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన వారికి అడ్డగోలుగా రాసి ఇచ్చేశారు. కీలకమైన పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టుల పేరు ప్రధాన జలాశయాలు లక్షల ఎకరాల భూములు దోచిపెట్టారు. రిజర్వాయర్లు వాటికి ఆనుకుని ఉన్న విలువైన భూములు కూడా తన అస్మదీయులకు అప్పగించేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మార్గదర్శకాలు కూడా తొంగలో దొక్కారు. బహిరంగ వేలం విధానాలు కాకుండా పెట్టుబడుల ఆకర్షణ పేరు సహజ వనరులన్నింటి అస్మదీయులకు జగన్ కట్టబెట్టడం మీద సర్వత్రా ఆరోపణలు వెలువెత్తే. తన అనుయాయులకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడంపై ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా జగన్ వెనక్కి తగ్గలేదు. మీడియాకు సైతం ఏనాడు వివరణ ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది లోక్సభ సభ్యులు గెలుచుకున్న తను ప్రశ్నించేది ఎవరన్నట్టుగా జగన్ వ్యవహరించారు. పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసేందుకు ప్రజాదంతో నిర్మించిన రిజర్వాయర్లు విలువైనటువంటి అంశాలు ఏవైతే విలువైన ఎన్జీటీ ఉత్తర్వుల మీద ఏది అక్కడ విలువైన ప్రభుత్వ ప్రైవేట్ భూములు తన వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకున్నారు. తమ భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకపోయినా బుల్డోజ్ చేసుకుంటూ జగన్ ముందుకే వెళ్ళారు అన్నటువంటి వార్తలు రాశారు. ఇక్కడే అసలు వార్త చూడండి. ఇవి ఏమన్నా
హైడల్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడ కడతారు? ఇరిగేషన్ ప్రాజెక్టుగా దగ్గర కాకుండా మన ఇంటి దగ్గర కట్టుకుని అక్కడి నుంచి నీళ్ళతో కరెంట్ తయారు చేస్తారా? కామన్ సెన్స్తో ఆలోచిస్తే. ఇంకోటి, ఎవరికి ఇచ్చారు ఈ భూములు? అదానీకి 1, 2, 3, 4, 5, 6 అదానికి, ఇండోసోల్కి 1, అరబిందో రియాలిటీస్ అండ్ ఇన్ఫ్రాకి 2, షిర్డీసా ఎలక్ట్రికల్కి 2, జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ లిమిటెడ్కి 1, మెసర్స్ గ్రీన్కో, మెసర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ, వీటికి ఇచ్చింది. అవన్నీ కంపెనీలే కదా, కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలే కదా. వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? ఇంకోటి, ఆంధ్రాలో పెట్టుబడులు రాలేదు అన్నాం. ఇప్పుడు ఇవన్నీ అదానీ పెట్టుబడి పెడితే అది వ్యాపారం అవుతుందా, లేకపోతే కనుక అప్పనంగా రాసి ఇచ్చేసినట్టు అవుతుందా? లేకపోతే హైడల్ పవర్ ప్రాజెక్టులు పెడితే వ్యాపారం అవుతుందా, లేకపోతే ఇచ్చేసినట్టు అవుతుందా? అంటే పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తే బూత్ అవుతుందా? ఇది ఎక్కడ విషయమో అర్థం కావట్లేదు. పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు చంద్రబాబు గారు కియాకి ఇస్తే అది భూమి అవదా దానికి? అట్లాగే ఇప్పుడు ఇవ్వరా భూములు? ఈవెన్ ఇక్కడ కట్టినటువంటివి కూడా అంతే కదా, విట్టు కానీ అట్లాంటివి కానీ. అంటే ఒక వార్తల్ని ఎటుకెటుకు తీసుకెళ్ళిపోతున్నా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చేయాలి? వీళ్ళు చెప్తున్న ప్రకారం అవన్నీ రద్దు చేసేయాలి, హైడల్ ప్రాజెక్టులు రద్దు చేసేసి పరిశ్రమలన్నింటినీ పంపించేయాలి. ఒకసారి వచ్చిన పరిశ్రమల్ని తరిమేస్తే, ఇంతకుముందు జగను పరిశ్రమల్ని తరిమేశాడు అని రాసుకొచ్చారు. అప్పుడు ఏది అమర్ రాజాదీను కియాది వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళకి దగ్గర చేసిన వాళ్ళు ఓవర్ యాక్షన్ అనే చెప్పుకున్నాం, తరిమేశారని రాశారు. ఇప్పుడేమో తరిమేయండి అని రాస్తున్నాము. ఇది ఎక్కడ వార్తలో ఏంటో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నామో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. కాకపోతే ఇక ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది అనుకుంటా. కాకపోతే చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు అంటూ లీజు పేరుతో 17 ప్రాంతాలు కట్టబెట్టిన అధికారులు, రాష్ట్రంలో 70 ప్రాంతాలు టెండర్లు, భాస్కర్ రెడ్డి కీలక ప్రాంతాలు, వైసీపీ హయాంలోనే తతంగం, పేరుకే టెండర్లు, అధిక ధర కోట్ చేసిన వాళ్ళకి బెదిరింపులు, ఒంగోలు బస్సు డిపో ఆవరణలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత, అడ్డుకున్న జనసేన నేత రియాజ్, లీజులు రద్దు చేస్తామంటూ టీడీపీ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ప్రైవేట్ మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అధికారం నడిపెట్టుకుని వ్యవహారం నడిపారు. టెండర్ల ప్రక్రియ అపహాస్యం చేశారు. తనకన్నా ఎక్కువ ధర కోట్ చేసినటువంటి వాళ్ళని బెదిరించడంతో పాటు వాళ్ళ మీదన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని పక్కకి తప్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఇట్లాంటి వార్తలు సహజమే, వాటికి సంబంధించి ఖచ్చితంగా రాయాలి. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకుంటారు ఏంటన్నటువంటిది చూడాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చుకుంటారు అన్నటువంటిది. అయితే ఇసుకపై అదే బాణి అన్నటువంటిది, తవ్వకాలపై కౌంటింగ్ తర్వాత కలెక్టర్ నివేదిక, జగన్ సర్కార్కు సానుకూలంగా రాతలు, గనుల శాఖలోని కీలక అధికారి పాత్ర, నివేదికలు సుప్రీంకు వచ్చే నెల 15 విచారణ అంటూ సేమ్ టు సేమ్ నాడు హైకోర్టుకు చెప్పినట్టుగానే ఇటీవల సుప్రీంకోర్టుకు అలాగే చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం లేదని జిల్లా కలెక్టర్ నివేదించారు. ఇందులో ప్రభుత్వ స్థాయిలోని గనుల శాఖ కీలక అధికారి పాత్ర ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా జగన్ సర్కార్ని కాపాడేలా జిల్లా కలెక్టర్లతో ఆయన సానుకూల నివేదికలు ఇప్పించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తను రాశారు. ఇక్కడే పాపం క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారి హయాంలో రాజకీయంగా ఆయన ఇంటి వెనకాల ఉన్నటువంటి ఇసుకకి సంబంధించినటువంటిది ఎన్జీటీ దాకా వెళ్ళటం, అప్పుడు ఆరోపణలు చేశాక దానికి జగన్ ప్రభుత్వం వచ్చాక అదేమన్నా మా తప్పు జరిగింది అని చెప్పుకొచ్చిందా? పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఆ పెనాల్టీని ఆపించుకుంది. ఇప్పుడు అంతే ఉంటుంది. ఇప్పుడు కనుక ఒకవేళ సుప్రీంకోర్టులో అవన్నీ అక్రమ తవ్వకాలండి అని తేల్చి చెప్పి రాసిచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం మొత్తం ఆపేయండి అంటది ఇసుక. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంతకుముందు రాశారు కదా, ప్రొక్లైనర్లతో తవ్వుతున్నారు, పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వుతున్నారని. ఎప్పటి నుంచి చూద్దాం, దేంతో తవ్వుతారు? కూలీలు పెట్టి తవ్విస్తారా, లేదా వాటితోనే తవ్విస్తారా? రెండోది, ఇసుక అన్నటువంటిది అప్పుడు కాంట్రాక్టర్లే, ఇప్పుడు మరి ఫ్రీగా ఇస్తామంటున్నారు. అప్పుడు మరి ఫ్రీగా డబ్బులు ఎవరికన్నా ఇంటికి ఇసుక వచ్చేస్తా ఫ్రీగా? ఇది కూడా చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే ఒక సంధికాలం నడుస్తోంది. వార్తలకు సంబంధించి ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇక చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే దుర్గమ్మ దండాలమ్మ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మొక్కులు చెల్లించుకున్న అమరావతి రైతులు భారీగా కాలినడకన ఇంద్రకీలాద్రికి. అమరావతి రాజధాని రైతులు కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. జగన్ 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అమరావతి ఏకైక రాజధాని అంటూ రాజధాని ప్రాంత రైతులు 1600 రోజులకు పైగా ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో తమ ఏకైక లక్ష్యమైన అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల నుంచి ఎన్నో అవరోధాలు ఎదురై ముఖ్యంగా దుర్గమ్మ ఆలయానికి అప్పట్లో కాలినడకన వస్తున్న మహిళా రైతులు సైతం పోలీసులు అడ్డగించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో అప్పుడు చెల్లించలేని మొక్కులను ఇప్పుడు చెల్లించుకున్నారు. రాజధాని రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆదివారం కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. తుళ్లూరు నుండి మహిళలు పొంగళ్ళను ఎత్తిన పెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ అమరావతికి ఏకైక రాజధానిగా ఉండాలని తమ కోరికను కనకదుర్గం నెరవేర్చిందని, అందుకని మొక్కులు చెల్లించుకున్నామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.